మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. క్షేమగలిగిన దేవుని పిల్లారా, మీరు అందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. మేము కూడా క్షేమంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? మేము క్షేమంగా ఉండాలని సంఘము మీ కొరకు మానక ఎంతమంది అయితే జూడిత CGCని సబ్స్క్రైబ్ చేసుకొని మానకు చూస్తున్నారో, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక మనం ప్రార్థన చేసుకొని దేవుని పిల్లారా, ఇవాళ మంచి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామమునకు వందనాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డలను అయినా గత వారం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అయితే బిడ్డలు ఆసక్తి కలిగి చూస్తున్నారో, ప్రతి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడి వారి జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై వందనాలు తండ్రి. మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన గొప్ప తండ్రి, ఈ దినం మేము కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా నాయన వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మాకిచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీవము కలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే మనము ఎంత చెడ్డవారిమైనా కూడా దేవుని పిల్లారా, మనం క్షేమంగా ఉండాలా, పరలోకానికి వెళ్ళాలా అంటే మంచిగా ఉంటే ఇంకేమన్నా అంటే వైకుంఠం అనుకోవచ్చు, పరలోకానికి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉంటాం ఎంత చెడ్డవారిమైనా. అంతేకాని మనం చేసే పనులను బట్టి మనము నన్ను నరకానికి వెళ్ళాలా, నేను అగ్నిలో కాలిపోవాలా, నూనెలో నన్ను ఏపుతుంటే బాగుంటుంది, ఏమండి భయంకరమైన నరకంలోకి వెళ్ళి దివారాత్రులు నేను కాలిపోతూ బాగా బాధపడుతూ ఉండాలని ఎవరు మనం అనుకుంటామా దేవుని పిల్లారా? మనం అలా అనుకోం. ఎలా అనుకుంటామంటే, అమ్మో నేను ఎంత తప్పు చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎన్ని తప్పులైన చేయి, నేను పరలోకానికి వెళ్ళాలా, ప్రశాంతమైన స్థలానికి వెళ్ళాలా, యుగ యుగాలు దేవుడితో ఉండాలని మనం కోరుకుంటాము దేవుని పిల్లలు. మన కుటుంబంలో కూడా చూడు, ఇదిగో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు ఓర్చుకోలేవు, రేపు నరకానికి వెళ్తావు ఈ మాటలు మాట్లాడుతున్నావని స్త్రీ పురుషుడిని అంటుంటాడు. స్త్రీ చనిపోయావు చూసుకుంటానులే, నువ్వు ఆపవమ్మో, అక్కడ నువ్వు చూసి వచ్చావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మన పెద్దవారు కూడా మనతో మాట్లాడుతూ అంటుంటారు, అరే నువ్వు అబద్ధం ఆడితే నువ్వు నరకానికి పోతావు, బాండిలేసి నేను ఏపుతారనంటే ఏపేటప్పుడు ఆలోచిస్తానని కూడా మనం మాట్లాడుతుంటాం దేవుని పిల్లరా. కానీ మనం భూమి మీద బ్రతికుండేటప్పుడు దేవుని పిల్లరా, మనకు జీవ మరణాలనేవి రెండు త్రోవలు కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. జీవ మార్గానికి వెళ్ళే వారి పరిస్థితి చాలా జాగ్రత్త కలిగి వెళ్ళాలి దేవుని పిల్లలారా. మనం నరకానికి వెళ్ళే వారి విషయంలో అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమే లేదు దేవుని పిల్లలు. మనం చూడండి, సాధారణంగా ఎవడైనా చెడిపోవాలంటే జాగ్రత్త పడాలా? అయ్యో దేవ, చెడిపోవాలంటే ఏ జాగ్రత్త తీసుకొని అవసరం లేదు. చక్కగా వాడు చెడిపోవడానికి జాగ్రత్త అవసరం లేదు, స్కూల్ అవసరం లేదు, వాడికి మంచి మాటలు అవసరం లేదు, చక్కగా వాడు చెడిపోవచ్చు. ఎందుకు? అది ఒకళ్ళు చెప్పవసరం లేదు చెడిపోవాలంటే. అలాగనే ఒక నీతిని అనుసరించి నడుచుకోవాలంటే ప్రతిదినం ఆ బిడ్డకు ఉపదేశం చేయాలా, నీతి కలిగిన మాటలు నేర్పించాలా. వాడు నడుస్తున్నాడో లేదో ప్రతిదినం తల్లిదండ్రులు నిఘా పెట్టి ఉండాలి దేవుని పిల్లరా. అలాగనే చెడిపోయే వాడి విషయంలో ఏమి నిఘా పెట్టవసరంలో చక్కగా చెడిపోతాడు. అలాగనే నీతి మార్గంలోకి వెళ్ళే వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని బ్రతికితేనే ఆ మార్గంలోకి వెళ్ళటానికి వదిలేదు. నరకానికి వెళ్ళటానికి నువ్వు ఏమి జాగ్రత్తలు పడాల్సిన అవసరం లేదు దేవుని పిల్లలు. అలాగనే జీవగ్రంథంలో కూడా దేవుడు ఒక చక్కటి మాటలు మనకు తెలియచేస్తున్నాడు. ఏంటి ఆ మాటలను మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది, ఎవడను తరముకుండానే దుష్టుడి పారిపోవును. అంటే ఎవ్వరు తరం అవసరం లేదంట, దుష్టుడు పారిపోతాడంట. మీకు చాలా ఆశ్చర్యం వేసిద్ది. అదేంది, ఎవరు దుష్టుడు పారిపోవాలంటే ఒక మాంత్రికుడు రావాలా, 4 యాప మండలు పట్టుకోవాలా, కాస్త కుంకుమ కాస్త పసుపు తీసుకొని ముఖం బూడి తీసుకొని ఇసిరిసిరి కొట్టి 4 మండలు ఊపాలి కదా పోవాలంటే అనుకుంటాం మనం, అంతే కదండి. లేకపోతే మెళ్ళో ఇంతలా వాంచునో, లేకపోతే పెద్ద గవ్వో పెద్ద గొవ్వనో తెచ్చి కడితే పోతుంది అనుకుంటాం. కొంతమంది అయితే ఇది కూడా కాదు, ఇంకా సమాధుల్లోకి వెళ్ళి ఇంకా గొప్పగా పూజలు చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంటే మనం చూడగలిగితే అపవాదిని పంపించాలంటే ఇన్ని చెప్తూ ఉంటారు మనకు లోకంలో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అపవాది ఎవ్వరు తడం అవసరంలా, వాడే పారిపోతాడు ఎవరు అని ఒక మాట అంటున్నాడు. నీతిమంతుడు సింహం వలనే ధైర్యముగా ఉంటాడు.
అంటే నీతిమంతుడిని చూస్తే అపవాది అంటే పారిపోవాలంట, ఎవరు తరం అవసరం లేదంట. నీతి ఇప్పుడు చూడండి, సింహం అరణ్యంలో నిలబడింది అనుకో దేవుని పిల్లరా, ఏ జంతువైనా సరే సింహంను చూసిన మరుక్షణం ఏమైపోవాలా, పారిపోవాల్సిందే, ఎక్కడ దగ్గర ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దాని రూపము, దాని స్వరము, దాని రూపము చూడంగానే అడవిలో జంతువులన్నీ కూడా వణుకుతో చెట్లు ఎక్కడం, పారిపోవటం జరుగుతుంది. నీతిమంతుడంట సింహం వలె ధైర్యముగా ఎప్పుడైతే నిలబడతాడో అపవాదంట ఎవ్వరు తరమకుండానే పారిపోతాడంట. అపవాదికి ఉన్న లక్షణం ఏంటంటే అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క సంకల్పం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని కూడా నిత్య నరకానికి తీసుకెళ్లాలనేదే అపవాది సంకల్పం. కానీ నీతిమంతుడంట ఏమండి, సింహం వలె ధైర్యముగా ఎప్పుడైతే నిలబడతాడో అపవాది అంట ఎవ్వరు తరం అవసరం లేదంట, వాడే పారిపోతాడు అన్నాడు. అంటే నీతిమంతుడిని చూస్తే అపవాదంట పారిపోతాడంట దేవుని పిల్లలు. అంటే నీతి ఇంత గొప్పదా, నీతి ఇంత గొప్పదా అంటే అది గొప్పదేనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్ల. నేను చూడ ఇదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడి చూద్దామండి. 11:4 నీతి మరణం నుంచి రక్షించును. అంటే ఒక నీతిమంతుడు నిలబడంగానే దుష్టుడు ఎవరో తరమకుండా ఎందుకు వెళ్ళిపోతాడంటే నీతి మరణానికి వెళ్ళనివ్వదు, నీతి మరణం నుంచి రక్షించిద్ది కనుక అపవాది నీతిమంతుడిని ఏమి చేయలేదు అని చెప్తున్నాడు దేవుని పిల్లల. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇదే నీతిని గురించి దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఆది కాండంలో కూడా మనం చూడగలిగితే దేశం మీదకి, అంటే దేశం కాదు లోకం మీదకి భయంకరమైన మరణం వచ్చేసింది. ఎందుకే ఈ మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన భయంకరమైన మరణం వచ్చేసి దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా అనవసరం భూమి మీద ప్రజలు ముంచడం, ఈ పాపము బహుఘోరమైపోయింది కనుక ఇంకా అనవసరం అని చెప్పేసి వీళ్ళ విషయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భూమి మీద మనుషులను పరిశోధన చేసి చూడటం మొదలుపెట్టేటప్పుడు దేవుని పిల్లారా ఒక్క నీతిమంతుడు కనపడ్డాడంట. ఏంటి, ప్రపంచములకు ఒక్క నీతిమంతుడు కనపడ్డాడంట. ఆ నీతిమంతుడు చూడంగానే దేవుడు అనుకున్నాడు, ఏంది, ఈ నీతిమంతుడు మరణించడానికి వీలు లేదు, పాపులతో కలిసి ఈ నీతిమంతుడు మరణించడానికి వీల్లేదని అతని కుటుంబాన్ని దేవుడు కాపాడినట్టుగా మనం చూడగలిగితే ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నోవాహుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ కుటుంబం వారు ఇదిగో వాడలోకి వెళ్ళిపోండి అని చెప్పి రాయబడింది దేవుని పిల్లలు. అంటే నీతి మరణం నుంచి ఎలా రక్షించుతో చూడండి దేవుని పిల్లారా. అంటే నీతికి అంత పవర్ ఉందా అంటే దేవుని పిల్లారా, నీతి ముందు ఏది కూడా నిలబడలేదు దేవుని పిల్లారా. ఈ మధ్యన కూడా మనం చూస్తున్నాం, యూట్యూబ్ మాట్లాడుతూ మనం ఓటమి చవి చూసిన జగనన్న గారు కూడా మాట్లాడుతున్నాడు, నేను అవినీతితో చేతులు కలుపుంటే నేను కూడా గెలిచేవాడిని, వాటికి నేను ఒప్పుకోలేదు కనుక నేను ఓడిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మొన్న ఈ మధ్యన జగన్ గారు కూడా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లారా. అవినీతి అనే బుడదలో పడి మనం పొల్లాడగలమేమో కానీ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన ప్రమాదాలు మనకు ఎదురయినప్పుడు ఆ అవినీతి అనేది మనల్ని కాపాడలేదు దేవుని పిల్లారా. ఆ అవినీతి అనేది మనల్ని మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది దేవుని పిల్లారా. బాగానే ఉంటుంది కొంతకాలం, తర్వాత అది భయంకరమైన ప్రమాదంలోకి మనకు తీసుకెళ్ళిద్ది. అందుకని నీతిమంతుడు ఎప్పుడు అవినీతితో చేతులు కలపడు దేవుని పిల్లారా. అవినీతి కోసం ఎగబడడు, అవినీతితో కలిపి ఏం చేస్తాడు, అవినీతితో కలిసి ఆ బురదలకి పరిగెత్తడానికి ఇష్టం లేదు. ఓటమైనా సరేననుకుంటాడు, అపజయమైనా సరేననుకుంటాడు. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ఉంటాడు ఆ వ్యక్తి ఎప్పటికైనా రాయబడింది బైబిల్లో. అంటే నీతిమంతుడు చూస్తే పాపము పరిగెత్తాలా, మరణం పరిగెత్తాలా, అపవాది పరిగెత్తాల్సిందే, కానీ నీతిమంతుడు మాత్రం సింహం వలె వాడు నిలబడతాడని చెప్పేసి నీతి మరణం నుంచి రక్షించిద్దని చెప్పేసి అదే నీతి ఆనాటి కాలంలో నోవాహు తరంలో ప్రపంచమంతా చెడిపోయి
జలప్రాణంలోకి వెళ్ళిపోతున్నా సరే నీతిమంతుడైన నోవాకును మాత్రం దేవుడు చేయి వదిలిపెట్టకుండా మరణం నుంచి అతని కుటుంబాన్ని కాపాడినట్టుగా కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు పిల్లరా, ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో అతడు న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య చెప్తుంది ఏమనంటే, నీవు ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళకు నాయనా, వాళ్ళు అవినీతి పరులైపోయి వాళ్ళ జీవితాలు సరైనవి కాక ఆ మహానుభావుడు చేసే మంచి పనులు తట్టుకోలేక ఓర్చుకోలేక ఆ నీతిమంతుడి మీద వాళ్ళు లేనిపోని అన్ని మోపి జైల్లో ఉన్న దొంగను కావాలని బయటికి తెచ్చుకున్నారు. ఆ దొంగని తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నీతిమంతుడిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. కనుక నీవు ఆ తీర్పులు ఆ నీతిమంతుడు మరణ విషయంలో నువ్వు పాలిభాగస్తుడు అవ్వద్దు. ఎందుకు? వాళ్ళకంటే దొంగ కావాలంటే దేవుని పిల్లల వాళ్ళని బాగా తన్నటానికి బాగా చంపడానికి వాళ్ళని బాగా ఇబ్బందులు పెట్టడానికి దొంగ కావాలంటే కానీ నీతిమంతుడు వద్దంట వాళ్ళకి దేవుని పిల్లలు. అందుకనే ఆ ప్రజలందరూ అతన్ని చంపేసండి, మాకు మాత్రం ఈ దొంగే కావాలి, బరబ్బని దొంగ కావాలా అన్నాడంట. సరేలేని చెప్పేసి పిలాతు గారు కూడా ఇంకా ఏమి అతని మీద తీర్పు తీసుకుంటూ ఏం నిర్ణయం తీసుకుంటే అతని భార్య ఎమ్మట చెప్తుంది, ఆ నీతిమంతుడి జోలికి మీరు పోవద్దు అని చెప్పి రాయబడింది. అంటే ఎందుకు ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దని ఆవిడ అంత ధైర్యంగా ఒక స్త్రీ చెప్తుందంటే వాళ్ళు చూడగలిగితే దేవుని పిల్లలు. ఇంకా యోహాను సువార్తలో 11:25 ఒక మాట రాయబడింది. 11:25 రాయబడింది. చూద్దాం. అందుకు యేసు ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకు ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దని పిలాతు భార్య మాట్లాడుతుందంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. అంటే పునరుత్థానము జీవమునైనా ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళకనైనా ప్రపంచం మొత్తం కూడా ఆ నీతిమంతుడు ద్వారానే పునరుత్థానములకి రావాలి కదా. అందుకని చెప్పేసి అదిగో ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళకు. ఆ నీతిమంతుడికి మరణశిక్ష మీరు విధించినాను ఆయన తిరిగి 3వ రోజు పునరుద్ధానుడై లెగుస్తాడు. అంటే ఆయన నీతి మరణం నుంచి అతను రక్షింపగలదు. కనుక ఆ నీతిమంతుడి జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి పిలాతు భార్య మాత్రం మాట్లాడటం మరి జరిగింది. దేవుని పిల్లరా, మనము కూడా నీతిమంతుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ పునరుత్థానమును మన హృదయంలో జ్ఞాపకము చేసుకొని నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని రాయబడింది. దేవుని పిల్ల అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు మీద నీ విశ్వాసము నుంచి నువ్వు నీతి మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని పిల్లారా, నీ నీతి కూడా మరణం అనే పాతాళం నుంచి తప్పించి పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో కలిసి నిత్య జీవానికి వెళ్ళే అవకాశం నీకు కూడా లభించిద్ది, నాకు లభించిద్దని దేవుని పిల్లారా ఈ మాటలు మనకు తెలియచేస్తుంది. అంటే నీతిమంతుడి జోలికి అపవాది రాదు. అపవాది వచ్చిన నీతిమంతుడిని చూసినప్పుడు అది పారిపోయిద్ది. ఎందుకంటే నీతి మరణం నుంచి రక్షించేది. దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడై ఉన్నాడు గనుక శిక్ష విధించి మరణానికి పంపించిన ఆ నీతిమంతుడు పునరుత్థానమున 3వ దినము లెగిసి పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా దేవుని పిల్లారా భూమి మీద నీతిని జరిగిస్తూ ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా మనం వెళ్ళిపోతున్నాం అనుకో దేవుని పిల్లారా. ఒక్క దినము మరణమనే శాసనం మన దగ్గరికి వచ్చిన ఇదిగో మరణాన్ని నుంచి అంటే పాతాళంకి వెళ్లకుండా మరణాన్ని నుంచి తప్పించి నిత్య జీవానికి చేర్చగలిగింది యేసుక్రీస్తు వారి మీద మనకున్న విశ్వాసము, మనం పొందిన రక్షణే మనకు కాపాడి దేవుని పిల్లలు. అందుకని ప్రభువును నమ్ముకున్న మనందరము అలాగనే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ఆ నీతిమంతుడి మార్గం మనం నడిచి ఆయన యందు విశ్వాసం ఉంచితే మరణించిన మన నీతి మరణం నుంచి మనల్ని తప్పించి నిత్య జీవానికి తండ్రి దగ్గర ఇచ్చి అర్చిద్ది. కనుక దేవుని పిల్లరా భూమి మీద మనందరం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిని జరిగించి మరణాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి,
నాయనా నీ కృప కలిగిన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నైనా ఎవరు తరమకుండానే అపవాది పారిపోతాడని చెప్తున్నావు తండ్రి. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు అని చెప్తున్నావు నైనా. నీతి మరణం నుంచి రక్షించిద్దని చెప్పావు తండ్రి. ఇదిగోనైనా యేసుక్రీస్తు వారు నా తండ్రి నైనా నీతి యందు నిలిచి ఉన్నాడు గనుక నైనా ఆయనకు మరణ శాసనం వచ్చినప్పటికీ తిరిగి 3వ దినము లెగిసి ఉన్నాడు నైనా. మేము కూడా ఆ నీతిమంతుడు యందు విశ్వాసము కలిగిన తండ్రి నైనా మేము కూడా నీతి న్యాయం జరిగించిన ఎడల మరణం అనే శాసనం మాకు వచ్చిన తండ్రి తిరిగి నిత్య జీవానికి చేరుకుండే భాగ్యము మాకు కూడా మీరు అనుగ్రహించి నీతిని ఎంబడించగలిగే భాగ్యం ఇమ్మని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయమని, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి ఈ మాటలు వినగలిగే సేవి గ్రహించగలిగే హృదయం మీరు ఇమ్మని అడుగుతున్నా తండ్రి నైనా. మా భారతదేశాన్ని చల్లగా కాపాడండి నైనా. అయ్యా మంచి ఆరోగ్యం దయచే తండ్రి నైనా. మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి ఇచ్చిన బాధ్యతలు నా తండ్రి నైనా అందరి ఎడల దయగలిగిన మనసు కలిగిన వారై మమ్మల్ని చక్కటి పరిపాలన చేయడానికి, మమ్మల్ని ఏడిపించకుండా మమ్మల్ని బాధ పెట్టకుండా తండ్రి నైనా పేదవారి మీద నా తండ్రి నైనా భయంకరమైన పరిస్థితులు వారు కలుగు చేయకనైనా అందరి ఎడల దయాహృదయం కలిగిన వారిని చక్కటి పరిపాలన చేసే భాగ్యం మీ బిడ్డలకి మనం అడుగుతూ తండ్రి. వారు కూడా మానక ప్రతి వారము వాక్యము వింటూ తండ్రి మందిరానికి వెళ్ళి వాక్యం వింటూ మారు మనసు రక్షణ ప్రతి నాయకుడికి మీరు మనం అడుగుతున్నాం. సహాయం చేయండి తండ్రి నైనా. మంచి ఆరోగ్యం మా దేశంలో దయచేయండి. మంచి వర్షాలు దయచేయండి. మంచి పంటలు దయచేయండి. పాడి పంటలు తండ్రి సమృద్ధిని దేశానికి మనం అడుగుతున్నాము నైనా. ఏ తెగులు మా దేశం మీదకి రానికుండా చల్లగా కాపాడండి తండ్రి నైనా. అయా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో మంచి ఆరోగ్యం దయచేయండి నైనా. లాయర్లకి నైనా పోలీసు వ్యవస్థలకి నైనా మంచి జ్ఞానము దయచేసిన తండ్రి ప్రజలను చక్కగా వాళ్ళని పరిరక్షించగలిగే భాగ్యం బిడ్డలకి మనం అడుగుతూ సహాయం చేయండి తండ్రి నైనా. అలాగే అనాథ బిడ్డలను దిక్కులేని విధవరాలను కాపాడమని అడుగుతున్నాను తండ్రి నైనా. ఎవరైతే ఎంతమంది అయితే జూడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో ప్రతి బిడ్డకునైనా అయా మారు మనసు రక్షించిన తండ్రి వారి కుటుంబంలో శాంతి సమాధానం పరసంబంధమైన దీవెనలు భూసంబంధమైన ఆశీర్వాదాలు ఆరోగ్యంను దయచేసి నెమ్మదిని సంతోషాన్ని బిడ్డల కుటుంబాలు మీరు కుమ్మరించి సహాయం చేయమని అడుగుతూ మీరే సకల ఘనతల మహిమలు పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెను. పెందరికి నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లని ఈ మాటలు మీరు వినండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత సీజీసీ అన్న నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు.